నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. పక్కింటి వారితో పరిచయాలు ఉండవు. ఎదురింటి వాళ్ళు ఎవరున్నారో, పోయారో కూడా తెలుసుకోలేనంత బిజీగా ఉండిపోయాము. అయినా మనం అందరం అంటూ ఉంటాము, మనిషి సంఘజీవి, మనం సమాజంతో బతుకుతూ ఉన్నాము అని. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. నీకెప్పుడైనా ఏదైనా కష్టమో, నష్టమో, ఇబ్బందో వచ్చినప్పుడు మొదటగా ఆదుకునేది ఎవరైనా ఉన్నారు అనంటే అది నీ పక్కన వాళ్ళే కదా, నీ ముందు వాళ్ళే కదా. అయినా కాదులేండి, మేమెక్కడికో వచ్చి మాదేదో ఊరు, మేమెక్కడో ఉంటూ ఉన్నాము, మాకిక్కడ వాళ్ళతో ఏం పనిలేండి, మాకు చాలామంది బంధువులున్నారు, చుట్టాలున్నారు అని అనుకుంటూ ఉంటారు కదా. నిజంగా ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే ఇప్పటి రోజుల్లో ఉన్న బంధువుల గురించి కానీ, చుట్టాల గురించి కానీ తప్పుగా అనుకోకండి. ఒక సందర్భంలో చుట్టాలు, బంధువులు వస్తే ఆనందం ఉండేదట, ఆహ్లాదకరంగా ఉండేదట. కానీ ఇప్పుడు ఏ సందర్భంలో వస్తున్నారు వాళ్ళు, ఎందుకు వస్తున్నారు అనంటే, ఏదైనా నీ ఇంట్లో శుభకార్యం జరిగితే వచ్చి వెళ్తూ ఉన్నారు. ఏదైనా చెడు కార్యం జరిగితే వచ్చి వెళ్తూ ఉన్నారు. కానీ మిగతా ఏ విషయాల్లో కూడా నువ్వు ఒంటరిగానే ఉండిపోతూ ఉన్నావు. వాళ్ళెవరూ పట్టించుకోవట్లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యి. నువ్వు బాగా ఎదిగితే బాధపడేది ఎవరైనా ఉన్నారు అనంటే దాదాపుగా నీ బంధువులే అయి ఉంటారు కావచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళే అయి ఉంటారు కావచ్చు కదా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యి. ఎప్పుడూ కూడా నేను బాగుండాలి అని కోరుకో, తప్పులేదు. కానీ నీతో పాటుగా అందరూ బాగుండాలని కోరుకుంటేనే నువ్వు ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఈ శ్రీరామ నవమి సందర్భంగా మంచిగా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ